ఏడోకో ఎందుకు ఎడుతున్న పట్టి అదే నేనాము ఇటు డ్యూటీలో వస్తున్నానమ్మా. అమ్మను అన్నీ తెలుస్తలేదు అంటే అది బ్యాగ్ దమ్మ. హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈరోజు మా మేనకోడల దగ్గరికి అండ్ మా మేనకోడలు హాస్టల్లో చదువుకుంటుంది అనమాట. సో తన దగ్గరికి వెళ్తున్నాం మేము. సో తన కోసం అయితే నేను కొన్ని రెసిపీస్ అనేవి ప్రిపేర్ చేశానండి. సో ఫ్రైడ్ రైస్ చేశాను అండ్ స్వీట్కి వచ్చి సేమియా చేశాను అండ్ అలాగే ఫిష్ కర్రీ వండానమాట. సో మా ఫ్యామిలీ మొత్తం కూడా హాస్టల్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయ్యామన్నమాట. సో మా వెహికల్లో వెళ్ళామండి. అండ్ తినే నా మేనకోడలు ప్రణీత అనమాట. సో 7th క్లాస్ చదువుతుందండి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో. సో వీళ్ళ పేరెంట్స్ రాలేకపోయారు. సో అంటే వాళ్ళ డాడీకి ఏమో లీవ్ దొరకలేదు, వాళ్ళ మమ్మీ ఏమో వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళింది. సో అందుకని నేనే వచ్చాను. కానీ నేను వచ్చాను కానీ అస్సలు వాళ్ళ మమ్మీ రాలేదని చెప్పేసి చాలాసేపు అయితే ఏడ్చింది. ఏడోకో ఎందుకు ఎడుతున్న పట్టి అదే నేనాము ఇటు డ్యూటీలో వస్తున్నానమ్మా. అమ్మను అన్నీ తెలుస్తలేదు అంటే అది బ్యాగ్ దమ్మ అని చెప్పి అమ్మ బ్యాగ్ తెచ్చానా ఏంటమ్మా ఏడుస్తూ ఎందుకు ఎడదు. ఇంకా పాప ఎడ్ చేసిన తర్వాత మాతో పాటు ఇంటికి తీసుకొచ్చేసామండి పర్మిషన్ తీసుకొని. సో ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్నదారే కదా, అందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం. ఇంకా అందరం హ్యాపీగా ఇంటికి వచ్చేసామండి. సో మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.